హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ వెంకట సాయిబాబా మందిరంలో బాబా వారి 14వ వార్షికోత్సవ మహోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో 3వ రోజు మందిరం వ్యవస్థాపకులు చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేని తిరుమలరావు చేతుల మీదుగా బాబా వారికి గణపతి పూజ, పుణ్యహావాచనం, అన్నరాధన, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పిఏసి చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శ్రీ వెంకట సాయిబాబా వారికి విశేష పూజలు నిర్వహించి బాబా వారికి చేతుల మీదుగా అన్నాభిషేకం జరిపించారు. भगवान विष्णु मंगलम मधुसूदन मंगलम गरुडनमो नर्य प्रजाम गोपाजाम मृतत्वाय जीवसे सत्कुरो रघुमाय उपासना महत् भवति सर्वस्यापि सर्वस्यैते सर्वैते वदरदो गच्छमा सर्वलोकधरण्याय साईनाथाय सर्वस्तोमो जरात्तमुत्तमोहत्पवाहं देवेभ्यो विददास्यायं पुजन्द्रमा ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు జరిపించడం, విధిగా మమ్మల్ని అందరినీ పిలిచి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అవకాశం కల్పించిన బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇంకా ఎవరైనా సహకరించిన దాతలందరూ కూడా నేను పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. ఆయన జనరల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు, కానీ శ్రమనే దానం చేయకుండా ఈ పనులు చేయలేం. కాబట్టి వారందరూ కూడా ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలి. అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, తాడేపూడి కాన్స్టిట్యున్సీ, భీమవరం, అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి ఆయుష్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇచ్చి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించే విధంగా, రాష్ట్ర ప్రజలంతా సుఖపడే విధంగా ఉండాలని చెప్పి ఆ సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని, అదేవిధంగా బాబీ గారికి మరి ఆ సాయిబాబా ఆశీస్సులతో రానున్న రోజుల్లో మరిన్ని సేవ చేసే శక్తిని ఇవ్వాలి. శక్తి కావాలంటే మనం ఆయనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి. ఈ రెండు ఇచ్చినప్పుడే ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఆ సాయిబాబా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారి కుటుంబ సభ్యులందరూ కూడా